హాయ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగే నేను వ్లాగ్ అనేది స్టార్ట్ చేసేసాను ఇక్కడ. యాక్చువల్లీ ఈరోజు ఏకాదశి సాటర్డే. చాలా పనులు కూడా ఉన్నాయి. గుడికి వెళ్ళాలి. ఇంట్లో కూడా కొన్ని పిల్లలకి లంచ్ బాక్సెస్, పూజ అన్నీ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. ఈ వీక్ అంతా నేను వ్లాగ్స్ ఏమీ షూట్ చేయలేదు. మండే మనకి తుఫాన్ స్టార్ట్ అవ్వడం వల్ల నేను కూడా సండే వచ్చాం కాబట్టి మండే నుంచి మాకు వర్షాలు అవి స్టార్ట్ అయ్యాయి. 4 డేస్ ఇంట్లోనే. పిల్లలు కూడా గుడికి కూడా ఎక్కడికి వెళ్ళడానికి కూడా స్కోప్ అనేది లేదు వర్షం వల్ల. ఇంట్లోనే ఉండిపోయాం. దానివల్ల ఇంకా 4 డేస్ ఉండే ప్రోగ్రామ్స్ అవన్నీ ఇప్పుడు ఈరోజు చూసుకోవాలి. తర్వాత టెంపుల్స్ కూడా వెళ్ళాలి. ఈవినింగ్ కూడా టెంపుల్కి వెళ్ళాలి. అవన్నీ కూడా నేను మీకు షేర్ చేద్దామని చెప్పి ఈరోజు బ్లాగ్ అనేది మార్నింగే స్టార్ట్ చేసేసాను. ఇంకా యాక్చువల్ టైం అయితే ఇప్పుడు 5:30 అవుతుంది. నేను 5 o'clock లేసి నేను చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు 5:30కి ఐడియా వచ్చింది బ్లాగ్ అనేది షూట్ చేద్దామని చెప్పి. అందుకే ఇప్పుడు స్టార్ట్ చేశాను. కొంతమందికి ఒక డౌట్ ఉంది. ఇట్లు మీ శ్రావణి అని కొడితే రావట్లేదు అన్నారు. యాక్చువల్లీ చాలామంది ఆ పేరుతో ఉంటారండి. మనది ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ అవ్వలేదు కాబట్టి యాక్చువల్లీ 500 అయినా మినిమం అవ్వాలి. మీరు ఏం చేస్తారంటే ఇట్లు మీ శ్రావణి అని మొత్తం టైప్ చేస్తే హ్యాపీగా నా పేరు వచ్చేస్తుంది. చాలామంది ఆఫే కొడుతున్నారు. ఆఫ్ కొడితే చాలామంది ఉన్నారు. దానివల్ల నా పేరు రాదు. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే హ్యాపీగా వెళ్ళి ఇట్లు మీ శ్రావణి వర్మ అని మొత్తం టైప్ చేస్తే మీకు నా పేరు అనేది వచ్చేస్తుంది. మీరు ఇట్లు మీ శ్రావణి వర్మ అని టైప్ చేసినప్పుడు కూడా ఐ ఒక్కటే మీకు క్యాపిటల్ అండి. మిగతావన్నీ స్మాల్, స్పేస్ కూడా ఎక్కడ ఉండదు. మీరు హ్యాపీగా ఇట్లు మీ శ్రావణి వర్మ అని మొత్తం టైప్ చేస్తే మీకు హ్యాపీగా వచ్చేస్తుంది. తప్పకుండా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, ఇంకా వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. చూసి ఎంజాయ్ చేసేయండి. బాయ్. ఇంకా మార్నింగే నేను ఫస్ట్ ఫ్రెష్ ఎయిర్ కోసం అని చెప్పి ఇలాగా విండోస్ అవి ఓపెన్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ మనకి మార్నింగే సన్లైట్ అలాగా ఫ్రెష్ ఎయిర్ లోపలికి వస్తే మనకి హాయిగా ఉంటుంది. కొద్ది పనులు కూడా కొద్ది చేసుకోవాలనిపిస్తుంది. విండోస్ అవి మ్యాక్సిమం ఓపెన్ చేసుకోండి మార్నింగ్ లేచిన వెంటనే. ఇక్కడ నేను ఫస్ట్ కర్రీ అది ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. ఈరోజు ఆలు కర్రీ చేద్దామని చెప్పి ఫస్ట్ ఆలు అని కట్ చేసేసుకొని ఆనియన్ టమాటా అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా బాండి అది కూడా పెట్టుకొని ఆయిల్ అది వేసుకొని జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ కూడా వేసేసుకున్నానండి. తాలింపుకు కావాల్సినవన్నీ. ఇంకా నెక్స్ట్ ఆనియన్ కూడా వేసేసుకొని చక్కగా వేయించేసుకున్నాను. అది కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోండి. తర్వాత మనం ఆలు అనేది కూడా వేసేసుకున్నాం. నేను ఆలూస్ అవి ఎక్కువ ఉన్నాయని చెప్పి ఈరోజు ఆలు కర్రీ అనేది చేసేసుకున్నాను. ఆఫ్టర్నూన్ కూడా ఆలు కర్రీయే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈవినింగ్ కూడా చూడాలి. మళ్ళీ రేపు ఇంకా పాడైపోతాయి అని చెప్పి ఈరోజు కుక్ చేసేసుకుంటున్నాను ఆలు కర్రీ. ఇంకా ఆనియన్ అది చక్కగా వేగిపోయాక పొటాటో కూడా వేసేసుకొని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే వేసుకున్న దగ్గరలో కొంచెం ఉందని చెప్పి నేను లైట్గా వేసేసుకున్నాను. ఇంకా అవన్నీ చక్కగా మిక్స్ అయిపోయాక టమాటో కూడా వేసేసుకోండి. నేను ఇక్కడ 2 టమాటీస్ అవి తీసుకున్నానండి. అవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాక ఇంకా సాల్ట్, కారం, ఉప్పు అన్నీ కూడా మిక్స్ చేసేసుకోవచ్చు. లాస్ట్గా మీరు కావాలంటే మసాలా పొడి అవి యాడ్ చేసుకోండి. నేను ఇంకా పిల్లలు ఎక్కువ కారం అది తినరని చెప్పి నేను అన్నీ తక్కువ వేసుకున్నాను కారం అది. ఇంకా మసాలా పొడి అది నేను ఇంకేం యాడ్ చేయలేదు. ఇంకా అన్నీ వేయించేసుకున్నాక వాటర్ కూడా కొద్దిగా వేసేసుకొని నేను లిడ్ అనేది కూడా పెట్టేసుకున్నానండి. ఎక్కువ కలపకండి. వాటర్ అది కూడా వేసుకున్నాక ముక్కలు అయిపోతాయి మీకు. ఇలాగ కుక్కర్ అది పెడతారు కాబట్టి ఒకసారి అలా కలిపేసుకొని ఒక 2 విజిల్స్ మాత్రమే పెట్టుకోండి. ఎక్కువ పెట్టుకోకండి. ఇంకా లిడ్ అది పెట్టేసుకొని నేను విజిల్ కూడా పెట్టేసుకున్నాను. ఇంక ఈ విధంగా కర్రీ కూడా ఒక సైడ్ పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ మిల్క్ కూడా నేను బాయిలింగ్ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా జీరా వాటర్ కూడా బాయిలింగ్కి పెట్టేశాను. ఇంకా ఎండ అది వస్తుందని చెప్పి ముందే వాషింగ్ మిషన్ అది ఆన్ చేసేసాను. ఇంకా అసలు కరెంట్ అనేది ఇక్కడ ఉండట్లేదు. ఇంకా అందుకే మార్నింగ్ కూడా వాషింగ్ మిషన్ అనేది ఆన్ చేసేసాను. ఇంకా వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేసాను. కర్రీ కూడా కుక్ అయిపోయిందండి. ఇంకా రైస్ కూడా బాయిల్ అయిపోయిందని చెప్పి ఇలా ప్లేట్లోకి రైస్ అది తీసేసుకొని నేను చల్లారబెట్టేసుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు వేడిది ప్యాకింగ్ చేయను. బాక్స్ అనేది ఇలాగా చల్లారబెట్టుకుని అప్పుడు ప్యాకింగ్ చేస్తాను. వాళ్ళకి కూడా తినేటప్పుడు ఆఫ్టర్నూన్ బాగుంటుంది. ఇంకా వేడిది ప్యాక్ చేస్తే టేస్ట్ అది బాగోదు, మెత్తగా అనిపిస్తుంది. ఇంక ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను. ఇక్కడ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఇలా బాక్స్లోకి తీసేసాను ఫస్ట్ మా హస్బెండ్కి. ఇంక ఈ విధంగా రైస్ అది ఏదైతే లెఫ్ట్ ఓవర్ కర్రీ ఉందో అది ఇంకా నేను రైస్లో కలిపేసుకొని పిల్లలిద్దరికి ఇక్కడ పెట్టేస్తున్నానండి బాక్స్లోని. ఇంకా పిల్లలిద్దరికి బాక్సెస్ ఇలాగా రెడీ చేసేసాను. ఇంకా బాబు కూడా రెడీ అయిపోతున్నాడు.
బాక్స్ అవి ప్యాక్ చేసి ఇంకా డ్రెస్సెస్ అవి నేను ఇంకా మేడ మీద వేసేసానండి. మళ్ళీ ఎండ అది పోతుందని ఇంకా అసలు మేడ అయితే ఖాళీయే ఉండట్లేదు. ప్రతిరోజు ఇంకా కంటిన్యూ బట్టలు అందరూ ఆరేస్తారు కదా! ఇంకా అసలు స్పేస్ అనేది ఉండట్లేదు. చూడండి మేడ అంతా ఎలా నిండిపోయిందో. ఫుల్ అసలు ఏ వైర్ కూడా ఖాళీ లేదు. ఇంకా ఎవరొచ్చినా సరే ఒకళ్ళొకళ్ళు అలా అడ్జస్ట్ అయ్యి బట్టలు అవి ఆరేసుకుంటాము. అలాంటి ప్రాబ్లమ్ ఏమైతే ప్రెజెంట్ అయితే లేదు ఇక్కడ. అందరిది బాక్స్ అవి ప్యాక్ చేశానండి. పిల్లలది, మా హస్బెండ్‌ది. ఇంకా అన్నీ ఇక్కడ ఇలా నేను పెట్టేసుకున్నాను. యాక్చువల్లీ అన్నీ ఇలా పెడుతుంటే నాకు ఐడియా వచ్చింది. మా హస్బెండ్‌కి నేను పెరుగు అనేది పెట్టడం మర్చిపోయాను బాక్స్‌లోని. వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు గుర్తొచ్చింది. అయ్యో! పెరుగు బాక్స్ అనేది పెట్టడం మర్చిపోయాను కర్డ్ అనేది అని చెప్పి యాక్చువల్లీ ప్రతిరోజు కాల్ చేస్తాను. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ టిఫిన్‌కి, లంచ్‌కి. కానీ ఇంకా మర్చిపోయాను. ఆ రోజు కొద్దిగా పూజ హడావిడిలో దానివల్ల ఉండడం వల్ల ఇంకా యాక్చువల్లీ నేను మీకు ఎడిటింగ్ చేస్తున్నాను కానీ నేను యాక్చువల్లీ 2 టైమ్స్ ఈరోజు ఎడిటింగ్ చేశాను. ఫస్ట్ అంతా సక్సెస్ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. అయ్యో! 2 అవర్స్‌లో బాగానే అయిపోయింది. యాక్చువల్లీ నేను చాలా లెంతీ వీడియో పెట్టాను ఫస్ట్ టైము ఈ 2 మంత్స్‌లోని. సక్సెస్ఫుల్ అయిందనుకున్నాను. కరెక్ట్‌గా అప్లోడ్ చేద్దాం టైంకి అది ఫెయిల్యూర్ అయిపోయింది. మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సొచ్చింది. సమ్ టైమ్స్ తప్పదు. ఇంకా 3 మెంబర్స్‌ది ఇలా రెడీ చేసి పక్కన పెట్టేశానండి బ్యాగ్స్ అవిని. ఇక్కడ బాబుని కూడా రెడీ చేస్తున్నాను. యాక్చువల్లీ వీడియో తీసుకుంటానమ్మా అంటే సరే అని చెప్పి మా బాబే లెగిసి చక్కగా బ్రష్ అది కంప్లీట్ చేసుకొని బాతింగ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాడు. ఇంకా ఇలాగ మార్నింగ్ ఆయిల్ అది పెట్టడం మర్చిపోయాను. ఇంకా స్కూల్కి వెళ్ళే ముందు ఇలా ఆయిల్ అది రాసేస్తున్నాను. యాక్చువల్లీ స్కూల్కి వెళ్ళే ముందు కంటే మార్నింగ్ లేచిన వెంటనే ఆయిల్ రాస్తేనే బెస్ట్ అండి. కొద్దిగా ఫ్రెష్గా ఉంటుంది ఫేస్ అనేది, లేకపోతే జిడ్డుగా ఉంటుంది. నేను మర్చిపోవడం వల్ల ఇంకా తర్వాత అనేది రాస్తున్నాను. ఇంకా ఆయిల్ అది రాసాను కదండి, పౌడర్ తన్నే రాసేసుకోమంటున్నాను ఇక్కడ. ఇంకా తను అది రాసేసుకుంటున్నాడు. చెయ్యి అది జిడ్డుగా ఉందని చెప్పి నేనే ఇంకా రాసేసుకోమంటే చక్కగా రాసేసుకుంటున్నాడు. పాము ఏమి అయిపోదు నీట్‌గా. ఇక్కడ బాబుకి కూడా టైం అయిపోయింది. తను కూడా స్టార్ట్ అయిపోయాడు. ఇంక నేను లిఫ్ట్ కూడా ఆన్ చేసేసాను. ఇంక ఇక్కడ బాబు కూడా వెళ్ళిపోతున్నాడండి స్కూల్‌కి. ఇంక ఇక్కడ బాబు వెళ్ళిపోయాక టీ కూడా పెట్టేశానండి మా హస్బెండ్‌కి. కంపల్సరీ మార్నింగ్, ఈవినింగ్ 2 టైమ్స్ టీ అనేది ఉండాలి. ఇంక ఇక్కడ పాలది బాయిలింగ్ పెట్టేసి ఇక్కడ టీ గుండా పంచదార కూడా వేసేసాను. ఇంకా ఆయన కాదు నాకు కూడా కంపల్సరీ ఉండాలి. ఇక్కడ జింజర్ కూడా వేసేస్తున్నాను. టీ అది లేకపోతే ఏదోలా ఉంటుంది మైండ్ అంతా. మా పాప, మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారండి. పాపకైతే యాక్చువల్ టైం ఉంది. కాకపోతే ఇంకో 20 మినిట్స్ టైం ఉంటే తన కిందన ఆడుకుంటానంది. మా హస్బెండ్ కూడా ఇంకా రెడీ అయిపోయారు. వెళ్ళేటప్పుడు పాప కూడా ఆయనతో పాటు వెళ్ళిపోతుంది కిందకి. ఇంకా ఇద్దరు వెళ్ళిపోతున్నారండి. బాయ్ కూడా చెప్పేసాను ఇద్దరికి. వాళ్ళందరూ వెళ్ళిపోయాక నేను ఫస్ట్ కిచెన్ అనేది క్లీన్ చేసేసుకుంటానండి. నేను ఇంక మళ్ళీ వంటగదిలోకి రాను కాబట్టి ఈవినింగ్ వరకు ఏదో చిన్న చిన్న పనులుంటే ఆఫ్టర్నూన్ వస్తానేమో కానీ మళ్ళీ కిచెన్లోకి అంత ఫాస్ట్గా రాను కాబట్టి ముందు కిచెన్ అంతా ఇలా నీట్గా సర్దేసుకుంటున్నాను. ఇంకా కిచెన్ అది నీట్గా ఉంటే మనకు కూడా కొద్దిగా మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. నేను ఇంకా డైలీ ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసుకుంటాను. 1 బై 1 ఒక్కొక్క రూమ్ అనేది నేను ప్రతిరోజు క్లీన్ చేసుకుంటాను. అలాగైతేనే మనకి పనులు కూడా ఈజీగా అవుతాయి. ఇంకా ఈ రూమ్‌లో ఆఫ్, ఆ రూమ్‌లో ఆఫ్ అలా కాకుండా మీరు ఏదైనా పిల్లలు వెళ్ళిపోయాక పని చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఒక రూమ్ అనేది క్లీన్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. అప్పుడు ఇల్లు కూడా నీట్‌గా ఉంటది మీకు. ఇంక ఈ విధంగా కిచెన్ అది క్లీన్ అయిపోయిందండి. ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి ఇలాగా క్లిప్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా నేను కిచెన్ అది నీట్‌గా సర్దేసుకున్నాను. మీకు ఎప్పుడైనా కిచెన్ కౌంటర్ నీట్‌గా ఉండాలంటే మీరు మాక్సిమం కిచెన్ కౌంటర్ మీద ఏం పెట్టుకోకండి. అప్పుడే నీట్‌గా ఉంటది. నేను ఇంకా టెంపుల్‌కి వెళ్దామని చెప్పి ఇంకా అలా ఈ విధంగా ముందు రెడీ అయిపోయాను. ఇంక ఇంట్లో కూడా పూజ అది చేసేసుకొని ఇంకా నెక్స్ట్ టెంపుల్‌కి అది వెళ్తాను. మీకు అది కూడా చూపిస్తాను. చూసేయండి. ఇంక నేను ప్రతిరోజు పిల్లలు వెళ్ళాక సాంగ్స్ అవి పెట్టుకొని ఇలా పనులవి చేసుకుంటాను. ఇంక ఈరోజు సాంగ్స్ అవి కూడా పెట్టేసుకొని ఇంక ఇలాగ దీపానికి కూడా అన్నీ నేను రెడీ చేసేసుకుంటున్నాను. పూజ చేసినప్పుడు మ్యూట్ పెట్టుకుందాం అని చెప్పి ఇంక ఈ విధంగా ఇలాగా పూజకి కావాల్సినవన్నీ ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసేసుకున్నానండి. ఇంకా పూజ కూడా స్టార్ట్ చేసేసుకుంటాను ఇప్పుడు. ఇంకా పూజ కూడా స్టార్ట్ చేసేసుకున్నానండి. ఇంకా పూజ అది అయిపోయాక కూడా నేను ఇంకా టెంపుల్‌కి కూడా వెళ్ళాలి. ఇంక ఇక్కడ నేను మీకు మ్యూజిక్ అది యాడ్ చేసేస్తాను. మీరు చూసి ఇంకా ఎంజాయ్ చేసేయండి.
అది కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ప్రశాంతంగా పూజ అది కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా పిల్లలు ఉండేటప్పుడైతే మనకి పూజ అది అస్సలు అవ్వదు. వాళ్ళు ఎళ్ళాకే మనం ఏదైనా ప్రశాంతంగా చేసుకోగలం. నేను ఇంకా వాళ్ళు ఎళ్ళాకే పూజ అది చేసుకున్నాను. మార్నింగ్ త్వరగానే లేసాను గానీ నాకు ఇంకా టైం అది సరిపోలేదు. ఇంకా కుకింగ్ అది చేసి వాళ్ళని లేపి రెడీ చేసి పంపించాలి కాబట్టి నేను ఇంకా మార్నింగ్ అయితే చేసుకోలేదు పూజ అనేది. వాళ్ళకి రెడీ చేసి స్కూల్‌కి నేను ప్యాకింగ్ లంచ్ అది ప్యాక్ చేసి వాళ్ళని పంపించాక నేను పూజ అది కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు గుడికి కూడా వెళ్ళాలి. కాకపోతే ఇంకా చాలామంది రెడీ అవుతున్నారంట. అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిపి వెళ్దామని చెప్పి ఆటో అది పెట్టుకున్నాము. ఇంకా మనం రెడీ అయ్యాం కాబట్టి వాళ్ళు ఇంకా రెడీ అవ్వలేదు. వాళ్ళు రెడీ అవుతున్నారు. అప్పుడప్పుడు మనది కూడా లేట్ అవుద్ది కాబట్టి మనం కూడా వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సిందే తప్పదు. నాకు ఇంకా వేరే వర్క్స్ కూడా ఉన్నాయి. గుడికి వెళ్ళొచ్చాక కూడా నేను అవి కూడా చూసుకోవాలి. అది కూడా ఇంట్లో కాదు బయట పనులే ఉన్నాయి. చూస్తున్నాను ఆటోకి వెళ్దామా లేకపోతే స్కూటీ మీద వెళ్ళిపోదామని చూస్తున్నాను. ఆటో అయితే పెట్టుకున్నాం అందరం కలిపి. నాకు ఇంకా లేట్ అయినట్టు అనిపిస్తే నేను ముందు బండి మీద వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అక్కడ వాళ్ళు వచ్చాక అక్కడ కలుద్దాం అనుకుంటున్నాను. చూడాలి ఎంతవరకు అవుతుందో ఏంటనేది. ఇంట్లో పనులైతే అన్నీ చక్కగా కంప్లీట్ అయిపోయాయండి మార్నింగే. ఇంక అన్నీ అయ్యాక అప్పుడు పూజ అనేది చేసుకున్నాను. ఇంకా మీ ఏకాదశి మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటని నాకు కమెంట్ చేసేయండి. ఇంకా గుడిలో కలుద్దామండి. బాయ్. ఇంకా గుడికి వెళ్తాం కాబట్టి మనకి ఏమేమైతే కావాలో అవన్నీ సర్దుకోవాలి కాబట్టి ఇక్కడ నేను అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఒకసారి మీరు కూడా చూసేయండి నేనేమైతే సర్దుకున్నానో. నేను ఇంక ఇక్కడ పసుపు, కుంకుమ, ఇక్కడ దీపం పెట్టుకోవడానికి ఇలా ఒత్తులు అవి నూనె ఇక్కడ దీంట్లో వేసేసుకున్నానండి. ఇంకా పువ్వులు, ఇంకా అరటిపళ్ళు ఇదంతా కామన్ కదా! నేను ఇలా పసుపు, కుంకుమ అయితే ఇలా డబ్బాలోనే సెపరేట్‌గా వేసుకొని వెళ్తానండి. వచ్చాక ఇలా క్లీన్ చేసేసుకుంటాను బాక్సెస్. అలా గుర్తు అది ఉంటది కదా! నాకది ఇష్టం ఉండదు. మనం కవర్‌లో పెట్టేసరికి మొత్తం ఒలిగిపోద్దని చెప్పి అది ఎప్పుడు నేను యూజ్ చేయను. నేను ఇలాగ చక్కగా అన్నీ సెపరేట్‌గా పట్టుకొనెళ్ళి పూజ అది చేసుకొని వచ్చాక చక్కగా ఇవన్నీ ఇలా క్లీన్ చేసేసుకుంటాను. నాకు ఇంక ఇలాగే బెస్ట్ అనిపిస్తుంది ప్రాసెస్. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ఇలాగే చేసుకోండి. మీకు కూడా ఈజీగా ఉంటది. ఇంకా అక్కడ మిగిలిపోయినా సరే మనం అక్కడ ఇవి కొంచెం వేసి ఉంటే దేవుడి దగ్గర పెట్టేయొచ్చు. ఆ బాక్సెస్‌లో తెచ్చినప్పుడు మనకేమవుతదంటే అవంతా కలిసిపోయి తర్వాత మనం యూజ్ చేయడానికి కూడా అది అవ్వదు. అందుకే నేను ఇంక ఈ విధంగా ఇలాగా పెట్టేసుకుంటున్నాను. గుడికి కూడా రీచ్ అయిపోయానండి. ఇంకా నేనైతే దేశపత్రిపాలెంలో ఉంటున్నాను కాబట్టి మాకున్న దగ్గరలో స్టీల్ ప్లాంట్ వెంకటరామమూర్తి గుడికైతే నేను వెళ్ళానండి. దర్శనం అయితే అంతా చాలా బాగా జరిగింది. కానీ జనాలైతే చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఇంక ఇక్కడ పూజ కూడా స్టార్ట్ చేసేసాను. ఇంకా మీరు కూడా చక్కగా లైవ్‌లోని ఆ మంత్రాలు అది మ్యూజిక్ అది విందురు హ్యాపీగా మీకు కూడా కొంచెం గుడిలో ఉన్న ఫీలింగ్ అది రావాలని చెప్పి నేను ఇంక ఇక్కడ మీకు లైవ్ అనేది అలా పెట్టేస్తున్నాను. చూసి ఎంజాయ్ చేసేయండి అందరూ. सदा सूत्राः देवीयान्ति पराङ्गते किं पुनर्ब्रह्मणा पुण्या भक्ता राजर्षयस्तन्मामनुस्मरन् प्रयाति व्यधन्तेऽहं सदा सततं यो मां सिद्धिं परमागताः आनन्दं विश्वतोमुखं विविसु ఇంకా గుడి లోపల దర్శనం అది కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయటకు వచ్చి ఇంక ఇక్కడ ఉసిరి చెట్టు దగ్గర కూడా పూజ అది చేసేసుకున్నామండి. అసలు చెట్టు నిండా కాయలు ఉన్నాయి. పూజ కూడా హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కాసేపు గుడిలో అలాగా కూర్చున్నామండి. ఇంక కూర్చొని నేను ఇక్కడ కొన్ని ఫొటోస్, థంబ్‌నెయిల్స్ కానీ తీసుకున్నాను. ఇంక దర్శనం అది చక్కగా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ ఫ్రూట్స్ అవి కనిపిస్తే ఇంకా ఈరోజు ఎలాగో ఏకాదశి ఉపవాసం కాబట్టి ఫ్రూట్స్ అవి తీసుకున్నాం కొన్ని. నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్ కూడా ఫ్రూట్స్ అవి తీసుకున్నారు. నేనైతే కొంచెం లైట్‌గానే తీసుకున్నాను. ఎక్కువ ఏం తీసుకోలేదు. నాకు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి ఫ్రూట్స్ అవిని. ఇంకా ఫైనల్లీ ఇంటికొచ్చేసాను. ఇంకిప్పుడు టైం చూడండి 1 అవుతుంది. మార్నింగ్ వెళ్ళడం కూడా 11, 10కి అలా వెళ్ళాను. ఇంకా ఇప్పుడు 1 అయిపోతుంది. ఇంకా పడుకోకూడదు ఈరోజు ఏకాదశి కాబట్టి ఫాస్టింగ్ కొద్దిగా నీరసంగానే ఉంది. ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది బయట. ఇంకా ఎండతో వచ్చాం కాబట్టి కొద్దిగా వాటర్ అది తీసుకున్నాను నేను. కొద్దిగా మజ్జిగ అది కలుపుకొని తాగుదాం అనుకుంటున్నాను సాల్ట్ అది లేకుండా. ఇంకా డైరెక్ట్ రేపే ఇంకా తినాలి. ఇంక ఈరోజు ఏం తినను. నైట్‌కి కూడా ఫ్రూట్సే తింటాను. రేపు మడి వంట అది వండుకొని రైస్ అది కర్రీస్ అవి వండుకొని తినాలి. ఇంకా చూడాలి ఇప్పుడు పనులైతే ఏం లేవు. ఇప్పుడు చేయడానికి కూడా ఓపిక అనేది లేదు. కొంచెం ఒక వీడియో అనేది ఉంది. ఎడిటింగ్ అది చేసి కొద్దిగా రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ఈవినింగ్ పిల్లలు అవి వస్తారు కదా! హోంవర్క్స్ అవి ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ కూడా పూజలు అవి ఉంటాయి కాబట్టి ఇంకా ఇప్పుడు కొద్దిగా రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా వీడియో కూడా కంటిన్యూ చేస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఇంకా అలాగా పడుకోలేదు. అలా కాసేపు రెస్ట్ తీసుకున్నాను. అది అయిపోయాక ఇక్కడ ఆకలేస్తుందని చెప్పి పప్పీ అది కట్ చేసుకున్నాను. ఇంకా మార్నింగ్ కూడా జీరా వాటర్ ఒకటే తాగాను. ఇంకేం తీసుకోలేదని చెప్పి ఇలా పప్పీ అది తీసుకున్నాను. ఇంకా అలా టీవీ చూస్తూ బిగ్ బాస్ అది పెట్టుకున్నాను.
ఇంకేదో ఒకటి మనకు టైమ్ పాస్ అవ్వాలంటే అయితే ఫోను, లేదు అంటే టీవీ అది ఆన్ చేసుకుంటే కొంచెం టైమ్ పాస్ అవుతది. మూడ్ అనేది కూడా చేంజ్ అవుద్దని చెప్పి నేను 'బిగ్ బాస్' చూస్తున్నాను. ఇంకా ముందు రోజు నైట్ వచ్చేది నేను చూడనండి. నాకు అవ్వదు. ఇంక నెక్స్ట్ రోజు పిల్లవి వెళ్ళిపోయాక ఏదైనా ఖాళీ టైంలో ఉంటే 'బిగ్ బాస్' అది చూస్తూ అలాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా మీలో ఎంతమంది 'బిగ్ బాస్' చూస్తారో నాకు కమెంట్‌లో కమెంట్ చేసేయండి. ఇంక నేను ఇంకా నిద్రొస్తుందని చెప్పి అలా ఇంట్లో ఒక్కలే ఉంటే మనకి ఏదోలా ఉంటది. ఇంకా నేను నైట్‌కి ఎలాగో ప్రిపేర్ చేయాలి కదా ఫుడ్ అని చెప్పి ఇంక నేను కుకింగ్ కూడా స్టార్ట్ చేసేసాను. ఈ నైట్ కోసం కూడా. ఇంక చపాతీ అది ఇలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంక మార్నింగ్ చేసే కర్రీ అయితే ఓన్లీ నేను క్యారేజ్ కోసమనే వండాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ ఎలాగో వండుదామని ఫిక్స్ అయ్యాను కాబట్టి మార్నింగ్ వాళ్ళ ముగ్గురికి సరిపేటట్టే కుకింగ్ చేసుకున్నాను. ఇంకా ఆలూస్ కూడా కొంచెం ఉండిపోయాయి. ఇంకెందుకని నైట్‌కి అవి కూడా కుక్ చేసేస్తున్నాను. మా హస్బెండ్‌కి ఇంకా శనగపిండి అవి వేస్తే ఏమి ఇష్టం ఉండదు. నేను ఇంకా శనగపిండి అది లేకుండా ఇలాగా కొద్దిగా ఫ్రై టైప్ చేస్తున్నాను. ఇంకా ఆనియన్స్, చిల్లీ, కరివేపాకు కూడా అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. బాండీ అది పెట్టుకొని ఆయిల్ అది వేసేసుకున్నాను. ఆయిల్ అది వేసుకున్నాక ఇక్కడ ఆనియన్స్ అవి కట్ చేసి వేసుకున్నాను. దాంట్లోనే చిల్లీ, కరివేపాకు కూడా వేసేసుకొని వేయించుకున్నాను. తర్వాత ఏవైతే బాయిల్ చేసిన పొటాటోస్ ఉన్నాయో అవి కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఆనియన్ అవి చక్కగా వేగిపోయిందని చెప్పి దాంట్లోనే పసుపు, ఉప్పు, కారం కూడా వేసేసుకున్నాను. అవన్నీ చక్కగా వేగిపోయాక ఇంకా పొటాటో మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో అది కూడా దాంట్లోనే కలిపేసుకుంటున్నాను. వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఎక్కువ కలపకండి మరీ ముద్దలా అయిపోద్ది. కొంచెం లైట్‌గా అటు ఇటు ఇలాగా కలపండి సరిపోద్ది. ఇంకా కర్రీ కూడా కంప్లీట్ అయిపోయాక మార్నింగ్ ఏవైతే బట్టలవి తెచ్చామో ఆరబెట్టానో అవన్నీ ఇంక నేను తెచ్చేసి ఇక్కడ పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ కూడా చేసేసుకున్నానండి. ఇంకా అలా పనులు లేవు అనుకుంటాం గానీ మనకి లేడీస్‌కి ఏదో పని ఉంటూనే ఉంటది. ఇంకా అలా అయ్యేసరికి పిల్లలు కూడా ఇంటికొచ్చారు. వాళ్ళకి కూడా ఫ్రెష్ అప్ చేసేసి స్నాక్స్ అవి కూడా ఇచ్చేసాను. ఇంకా సమయ ఫ్రెండ్స్ కూడా వస్తే ఆడుకోవడానికి వెళ్లారు. ఎలాగో నెక్స్ట్ డే సండే కాబట్టి ఇంకా ఈరోజు అస్సలు ఆపలేము ఇంకా పిల్లలందరినీ. అపార్ట్మెంట్‌లో చాలామంది పిల్లలుంటారు మాకు. అందరూ చక్కగా కలిపి ఇలాగ ఆడుకుంటారు. ఇంకా వాళ్ళకి కూడా కిందకి వెళ్ళిపోయారు. ఇంక ఈ విధంగా ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. నేను వీడియో ఏమి ఇప్పుడు షూట్ చేయలేదు. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఇప్పుడైనా కొంచెం త్వరగా గుడికి వెళ్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ కూడా చాలా లేట్‌గా వెళ్ళాను. ఇంక ఇప్పుడైనా కొంచెం టైంకి వెళ్దాం అని చెప్పి ఇంకా షూట్ ఏం చేయలేదు వీడియో. ఇలాగా ఈ ఈవినింగ్ పూజ అయితే ఇలాగ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏకాదశి ఇంకా ఈ రోజుతో ఇలాగ అయిందండి. ఇంకా రేపు మార్నింగ్ లంచ్ అది ఇంకా లంచ్, టిఫిన్ 2 కలిపి మార్నింగే ఒకేసారి రైస్, కర్రీస్ ఏవైనా వండుకొని సెపరేట్‌గా తినాలి. చూద్దాం ఎంతవరకు అవుద్దో. మన కోసం సెపరేట్‌గా చేసుకొని తినాలంటే అది చాలా కష్టం. అందరితో పాటైతే ఓకే గానీ, ఇప్పుడు నాకు స్పెషల్‌గా వండుకొని తినాలంటే అది చాలా కష్టమైన పనే. కాకపోతే మార్నింగ్ కూడా ఏదో ఒకటి లైట్‌గా చేసుకొని తినేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఎక్కువ రెసిపీస్ అవి కాకుండా. యాక్చువల్లీ ఎవరైతే ఈరోజు ఏకాదశి చేస్తారో వాళ్ళు రేపు రైస్, కర్రీస్, పచ్చడి, పరమాన్నం అన్ని రకాలు చేసుకొని దేవుడికి పెట్టి అవి మీరు ఆకులో పెట్టుకొని తినాలి యాక్చువల్ అయితే. ఇప్పుడు నా ఒక్కదాని గురించి అన్ని రెసిపీస్ వండుకోవాలంటే కష్టం. కొంచెం ఏదో రైస్, పప్పు అలాంటిది ఏదో వండుకొని తినేద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్‌కి ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే సండే కాబట్టి కొంచెం బద్ధకంగా ఉంటది. పిల్లలకు కూడా క్యారేజ్ అది ఉండదు కాబట్టి మనకు కూడా కొద్దిగా లేజినెస్ అనేది వచ్చేస్తది. వాళ్ళకి గానీ కొద్దిగా స్కూల్స్ అవి ఉంటే వాళ్ళతో పాటు మనకు కూడా కొంచెం యాక్టివ్‌నెస్ అనేది ఉంటది. ఇప్పుడు ఇంకా మార్నింగ్ లేసి నా కోసం అన్ని రకాలు వండుకోవాలంటే కష్టం. మార్నింగ్ చూద్దాం ఏమవుతదో. అది కూడా వీలైతే మీకు షూట్ చేస్తాను. మాక్సిమం వంట చేయననే అనుకుంటున్నాను. నాకొకటి మళ్ళీ వాళ్ళకి అన్ని రెసిపీస్ అంటే మార్నింగ్ అవ్వదు. ఏదో ఒకటి సింపుల్‌గా నా కోసం వండుకొని తినేద్దాం అనుకుంటున్నాను. ఏదో 1 ఐటెమ్ అలాగా. ఇంకా ఈ ఇయర్‌కి ఇంక ఇలా అయింది ఏకాదశి సక్సెస్‌ఫుల్‌గా. ఇంకా పౌర్ణమి ఉంది. పెద్ద టాస్క్ అది. కాకపోతే మాకు పౌర్ణమికి నోములు అవి ఏమి లేవులెండి. చాలా సింపుల్‌గా ఉంటది మాది. అది కూడా నేను మీకు ఆ రోజు షేర్ చేస్తాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ కూడా నేను ఇంకా రెస్ట్ అది తీసుకోలేదు. ఇంకా కంటిన్యూగా పనులు అవి చిన్న చిన్నవి ఉంటే అవి కూడా చేసేసుకున్నాను. కుకింగ్ కూడా నేను ఆఫ్టర్‌నూనే పెట్టేసుకున్నాను ఇంకా. ఈవినింగ్ కొద్దిగా ఫ్రీ అవ్వచ్చని. ఇంక ఇప్పుడు గుడికెళ్ళొచ్చాక పిల్లలకి డిన్నర్ అది పెట్టేసాక ఇంకా హోంవర్క్స్ అవి కూడా ఏం చేయించలేదు. రేపే చేయిస్తాను. ఇంక ఇప్పుడంతా ఇలా సాగుతుంది. ఇప్పుడు గుడికి వెళ్ళాలి. ఇంకొచ్చాక నైట్‌కి డిన్నర్ అది కంప్లీట్ చేసేసి పిల్లల్ని కూడా పడుకోబెట్టేసి నేను ఎడిటింగ్ అది స్టార్ట్ చేయాలి. ఈ రోజుదంతా బ్లాగ్ అంతా షేర్ చేసి రేపు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. రేపు కూడా చాలా వర్క్స్ ఉన్నాయి. బయటికెళ్ళాలి. అవి కూడా వీలైతే మీకు షూట్ చేస్తాను. ఇంకా ఓకే. కంటిన్యూ అవుతుంటది. చూడండి బ్లాగ్ అనేది. ఇంక ఇక్కడ పిల్లలతో కూడా నేను పూజ అనేది చేయించేసుకున్నాను. మార్నింగ్ లేదు కాబట్టి ఈవినింగ్ అయినా సరే పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళతో కూడా పూజ అది కంప్లీట్ అయిపోయాక ఇంక మేము గుడికనేది స్టార్ట్ అయిపోయామండి. ఇది నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్‌కి అనేది వెళ్ళడం. చాలా బాగుంది టెంపుల్ కూడా. మా ఇంటి దగ్గరలోనే ఉంటది కానీ చాలా సార్లు వెళ్దాం అనుకున్నాను. వెళ్ళలేకపోయాను. ఇంక ఈసారి వెళ్ళాలి టెంపుల్‌కి. మళ్ళీ మండే కూడా ఈ టెంపుల్‌కే వెళ్దాం అనుకుంటున్నాను. ఇంక ఈ విధంగా గుడిలో కూడా పూజ అది కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మా హస్బెండ్ కూడా మార్నింగ్ అది పూజ అది అవ్వలేదు కాబట్టి ఈవినింగ్ కూడా నేను 365 ఒత్తుతోని దీపం అనేది పెట్టించాను.
చేయించాను పిల్లలతోని మా హస్బెండ్తోని. ఇంకా లోపల పూజ అది కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ కూడా ఉసిరి చెట్టు దగ్గర పూజ అనేది చేసుకుంటున్నాం. మనకి మెయిన్ ఇక్కడ కార్తీక మాసంలోనే ఉసిరి చెట్టు దగ్గర తులసం దగ్గర కంపల్సరీ కాబట్టి ఇంకా హ్యాపీగా పూజ అది కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చేసి నేను మార్నింగ్ ఆఫ్టర్నూన్ చపాతీ అది చేయలేదు కదా, ఇంక ఇప్పుడు వేడివేడిగా ఇలా చపాతీ అది చేసి ఇచ్చేస్తున్నాను పిల్లలకి మా హస్బెండ్కి ఇద్దరికి ఇచ్చేస్తున్నాను తినమని. ఇంక నేను ఫాస్టింగ్ కాబట్టి ఫ్రూట్ అది తినేస్తాను. ఇంకా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.